సొలొమోను ఎవరు అంటే గనక ఇజ్రాయిల్ని పరిపాలించేటువంటి మూడవ రాజు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు బెత్షెబాలకు పుట్టినటువంటి కుమారుడు. ముందుగా దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు మరి కుమారుడు పుడతాడు. పుట్టిన తర్వాత మరి 7వ వయస్సులోనే కుమారుడు చనిపోవటం జరుగుద్ది. ఆ తర్వాత దేవాది దేవుడు దావీదు బెత్షెబాలను జ్ఞాపకం చేసుకుని ఒక 4 కుమారులను దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో దావీదుకు దేవుడు చెప్పిన రీతిగానే మరి మొదటి దినవృత్తాంత గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు 22వ అధ్యాయము 9వ వచనముల భాగంలో మరి దేవుడు చెప్పిన రీతిగానే దావీదు ఏం చేస్తాడంటే కనుక యొక్క 4 కుమారులు ఒకనికి సొలొమోను అనేటువంటి పేరును పెట్టినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను అనేటువంటి పేరుకు అర్థము అక్కడ మనం చదువుతూ ఉన్నాము. ఆలోచన చేయండి నా ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానకరుడు అనేటువంటి ఆ యొక్క అర్థంతో కూడినటువంటి పేరు మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను క్రీస్తుకు పూర్వము 990వ సంవత్సరంలో జన్మించినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తూ ఉంటారు. అది మాత్రమే కాదు కానీ ఈ యొక్క దావీదు యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో మరి యెరూషలేములో ఈ దావీదుకు సొలొమోను జన్మించినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉంటాం, మనం నేర్చుకుంటా ఉంటాం. యెహోవా దేవుడు ఈ సొలొమోనును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి దేవుడు నాతాను అనేటువంటి ప్రవక్తను పంపించి దేవాది దేవుడు సొలొమోనుకు ఏమని పేరు పెట్టాడు అంటే గనక యాదిద్య అనేటువంటి పేరు నామకరణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాదిద్య అంటే గనక అర్థం ఏంటంటే యెహోవాకు ప్రియుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సొలొమోను తల్లిదండ్రుల వలన ఆదరణ పొందినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ సొలొమోను నాతాను వంటి సేవకుల ద్వారా ఆశీర్వదించబడినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ సొలొమోను స్వయంగా దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు వృద్ధుడైపోతూ ఉన్నటువంటి ఆ సందర్భాల్లో దావీదు హగీతులకు పుట్టినటువంటి అదోనియా అనేటువంటి అతను తనకు తానుగా రాజుగా ప్రకటించబోతున్నాడు అని చెప్పేసి మరి ఆ వార్తను విన్నటువంటి దావీదు ఏం చేస్తాడు అని అంటే గనక దావీదు బెత్షెబకు వాగ్దానం ఇస్తాడు. ఏమని వాగ్దానం ఇస్తాడంటే సొలొమోను ఇజ్రాయిల్ మీద రాజుగా అభిషేకిస్తాను అని చెప్పేసి మరి దావీదు ఆ యొక్క బెత్షెబకు వాగ్దానం చేస్తాడు. కాబట్టి ఈ యొక్క దావీదుకు హగీతుకు పుట్టినటువంటి అదోనియా తనకు తానుగా మరి రాజుగా ప్రకటించుకొనుచున్నాడని విన్నప్పుడు దావీదు ఏం చేస్తాడు అని అంటే గనక ఆలోచన చేయండి నా ప్రియ దీని బిడ్డలారా. మొదటి దినవృత్తాంత గ్రంథంలో మనం చదువుతా ఉన్నప్పుడు ఈ మాటలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ దావీదు యొక్క ఆజ్ఞ ప్రకారం ఏం చేస్తాడంటే అప్పుడు యాజకుడు అయినటువంటి సాదోకును, ప్రవక్త అయినటువంటి మరి నాతానును, అంత మాత్రమే కాకుండా సైనాధిపతి అయినటువంటి బెనయాను పిలిచి మరి వారు ముగ్గురు కలిసి సొలొమోన్ని రాజుగా అభిషేకించడం జరుగుద్ది. ఎప్పుడైతే అభిషేకించాడో రాజ్యంలోనికి రాగానే ఈ సొలొమోను ఏం చేస్తాడు అంటే గనక తిరుగుబాటుదారులందరినీ కూడా వేటాడటం ప్రారంభిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ తన తండ్రి విషయంలో తన తండ్రి రాజుగా ఉంచి ఉన్నప్పుడు తన తండ్రి విషయంలో ఎవరైతే అన్యాయముగా వ్యవహరించారో వారందరినీ కూడా నిర్మూలన చేస్తాడు. అది మాత్రమే కాకుండా తన సింహాసనానికి అడ్డుగా మారేటువంటి ప్రతి వారిని కూడా నిర్మూలన చేస్తాడు రాజుగా అభిషేకం పొందిన వెంటనే. ఆ విధముగా ఈ సొలొమోను తన రాజ్యాన్ని ఏం చేస్తారంటే పూర్తిగా తన యొక్క వశములోనికి చేసుకుంటాడు. ఆ రోజుల్లో దేవుని యొక్క మందసం మరి యెరూషలేములోను ప్రత్యక్ష గుడారము గిబియోనులో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ సందర్భాల్లో ఒకానొక రోజున సొలొమోను దేవునికి బలులు అర్పించడానికి గిబియోనుకి వెళ్ళాడు. బలులు అర్పించిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి వేళలో దేవుడు ఒక దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంత గ్రంథం
మొదటి అధ్యాయము 8వ వచన భాగంలో దేవుడు ప్రత్యక్షమై సొలొమోనా నీకేం కావాలో కోరుకోమని చెప్పేసి అంటాడు. ఆ మాటలు మనం చదువుదాం చూడండి. ఎప్పుడైతే ఈ యొక్క దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమని చెప్పేసి దేవుడు అడిగాడో అప్పుడు సొలొమోను ఏం చెప్తున్నాడో తెలుసా? చూడండి, నీవు నా తండ్రి అయినా బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గల వాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు చూడండి, ఎప్పుడైతే ఆ రీతిగా నాకు తగినటువంటి జ్ఞానాన్ని నీ కృపను నాకు కావాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ సొలొమోను దేవుణ్ణి అడిగాడో దేవుడు ఏమంటున్నారంటే గనక అందుకు దేవుడు సొలొమోనుతో ఎలాగ సెలవిచ్చాడు? నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను ఘనతనైనను శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియబడును. నీకన్నా ముందుగా నున్న రాజులకైనను నీ తరువాత వచ్చే రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పాను. పిమ్మట సొలొమోను సరిపోతుంది. ఈ రీతిగా ఎప్పుడైతే దేవుడు ఒకానొక రోజున రాత్రి వేళలో దర్శనంలో సొలొమోనుకు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమని చెప్పేసి అన్నప్పుడు తగినటువంటి జ్ఞానాన్ని నాకు కావాలని చెప్పేసి మరి సొలొమోను అడిగినప్పుడు ఇవేవి కూడా నువ్వేమి అడగకుండా కానీ శత్రువుల ప్రాణాన్ని కానీ లేకపోతే ధనాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ ఘనతను కానీ మరొకటి నువ్వు కోరుకోకుండా మరి నువ్వు కావలసినటువంటి జ్ఞానాన్ని అడిగావు కాబట్టి వాటితో పాటు ఇవన్నీ ఇస్తున్నానని చెప్పేసి మరి దావీదుకు తగినటువంటి జ్ఞానాన్ని ఇవ్వటమే కాకుండా కావలసినటువంటి ఘనతను కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటా ఉన్నాం. ఆ తర్వాత మనం చదువుతా ఉంటుంటే ఇద్దరు తల్లులు న్యాయం కోసం వస్తారు. న్యాయం కోసం వచ్చినప్పుడు ఆలోచన చేయండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 28వ వచన భాగంలో మనం చదువుతా ఉంటా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం ఈ రీతిగా చదువుతూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 28వ వచన భాగంలో అక్కడ రాజు గారు మరి ఆ యొక్క మరి తీర్పు ఎలా తీర్చాడో ఆ సంగతిని గనక మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ న్యాయాన్ని అలా విచారించాడో అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క 28వ వచన భాగం ఆఖరి వచన భాగం అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి చూడండి, రాజు తీర్చినటువంటి ఆ తీర్పు గురించి విని న్యాయం విచారించుటయందు రాజు దైవజ్ఞానం పొందిన వాడని గ్రహించి అందరికి భయపడి చూడండి, అందరూ కూడా ఆ తీర్పుకు అందరూ కూడా భయపడినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉంటా ఉన్నాం. ఆ రీతిగా దేవాది దేవుడు మరి సొలొమోనుకు తోడుగా ఉన్నటువంటి ఆ కారణాన్ని బట్టి ప్రతి కోణంలో కూడా సొలొమోను విజయం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. ఆ తర్వాత మరి తన తండ్రి దావీదు సొలొమోనుకు ఆజ్ఞాపించినటువంటి ప్రకారంగా మందిరాన్ని నిర్మించడానికి కూడా మరి ఆ యొక్క పనిని ప్రారంభించినప్పుడు అద్భుతమైన రీతిలో మందిరాన్ని కూడా ప్రారంభించినట్లుగా 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా మనము చదువుతా ఉంటా ఉన్నాం. ఆ రీతిగా తన తండ్రి ఆ యొక్క దావీదుకు మరి ఎక్కడైతే ఏ మోరియా పర్వతం మందు ప్రత్యక్షమయ్యాడో యెబూసుడైనటువంటి ఒర్నాను కళ్ళ మందు దావీదు మరి స్వయంగా ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలములోనే సొలొమోను మందిరం కట్టినట్లుగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతా ఉంటది. కాబట్టి సొలొమోను దేవుని కొరకు చాలా అద్భుతంగా మందిరం కట్టాడు. చాలా ఘనముగా మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తా ఉంటా ఉన్నాం. ఎంత అద్భుతంగా, ఎంత అందముగా, ఎంత ఘనముగా మందిరాన్ని కట్టాడో అంతే ఘనంగా, అంతే అద్భుతంగా, మరి అంతే మరి గొప్పగా మరి తన కొరకు మరి నివాస మందిరాలను కూడా కట్టించుకున్నట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉంటా ఉన్నాం. ఈ సొలొమోను వృక్ష శాస్త్రములోను జంతు శాస్త్రములోను ప్రవీణుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సొలొమోను 3000 సామెతలను 1000 కీర్తనలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పాత నిబంధనలో మరి 72వ సంకీర్తన 127
37వ సంకీర్తన. అది మాత్రమే కాకుండా మనము సొలొమోను రాసినటువంటి ఈ యొక్క సామెతల గ్రంథం, ప్రసంగి, పరమగీతాలు ఇవన్నీ కూడా సొలొమోను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా సొలొమోను రాజు 40 సంవత్సరాలు మరి పరిపాలించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆ రీతిగా సొలొమోను తన రాజ్యాన్ని పరిపాలన చేస్తా ఉన్నప్పుడు ఎవరు కూడా సొలొమోను బ్రతికి ఉన్న దినాలన్నీ కూడా ఎవరు కూడా సొలొమోను మీద యుద్ధాన్ని ప్రకటించడానికి ఎవరు కూడా సాహసించలేదు, ఎవరు కూడా ముందుకు రాలేదు. ఆలోచన చేయండి, సొలొమోను ఎంత జ్ఞానవంతుడు అంటే, ఎంత తెలివైనటువంటి వాడు అని అంటే గనక ఆ తెలివిని, ఆ జ్ఞానాన్ని, ఆ ఘనతను మరి తెలుసుకోవటానికి అనేకమైనటువంటి దేశాల నుంచి వచ్చి మరి ఆ యొక్క మరి సొలొమోను యొక్క ఘనతను తెలుసుకుని కీర్తించినట్లుగా లేఖనాల్లో కూడా మనం చదువుతా ఉన్నాం. తర్వాత చివరకు తన యొక్క 60 సంవత్సరాల వయసులో సహజ మరణం పొందినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు సొలొమోను గురించి మనము వెలుగు కోణంలో మనం చూసాము. సొలొమోను మరి ఈ యొక్క వెలుగు కోణంలో చాలా మంచి కార్యాలు చేశాడు, చాలా అద్భుతంగా జీవించాడు. అయితే ఇప్పుడు ఆ సొలొమోనులో ఉన్నటువంటి చీకటి కోణం ఎలా ఉంది అని కనుక మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతుడిగా ఉన్నటువంటి ఈ సొలొమోను, అత్యంత తెలివివంతుడిగా ఉన్నటువంటి ఈ సొలొమోను కొన్ని బుద్ధిహీనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా తన జీవితం ఎలా పతనమైపోయిందో, అతని జీవితంలో అతడు తీసుకున్నటువంటి ఆ తప్పుడు నిర్ణయాలు, ఆ తప్పుడు ఉద్దేశాలు అతన్ని ఏ విధంగా మరి ప్రభావితం చేశాయి అని కనుక మనం ఆలోచించినట్లయితే లేఖనాల్లో నుండి మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు గనక మనం చదువుతూ ఉన్నప్పుడు దేవాది దేవుడు మరి మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో మరి ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు. ఆ వాక్యాలు మనం విందాం, జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట నేను మీకు మనం చేస్తా ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు గనక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తా ఉన్నప్పుడు దేవాది దేవుడు మోషే ద్వారా ఈ రీతిగా మరి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. ఏమనంటే గనక, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందునని కొన్ని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువాన్ని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదని కూడదు. మంచిది. ఇక్కడ దేవాది దేవుడు మోషే ద్వారా ఇస్తున్నటువంటి హెచ్చరికలు ఏంటంటే, రాజు చేయకూడనటువంటి 3 పనులు ఇక్కడ మోషే ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక రాజు 3 పనులు చేయకూడదు. ఆ 3 పనులు కూడా ఇక్కడ సొలొమోను మరి ఆ 3 పనుల్లో మరి తప్పిపోయినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఏంటంటే గనక, మొదటిది రాజు అనేటువంటి వాడు ఏం చేయాలంటే గనక గుర్రములను విస్తారముగా సంపాదించుకొనకూడదు. అంత మాత్రమే కాదు, ఈ గుర్రముల కొరకు ఐగుప్తు వైపు చూడకూడదు అని చెప్పేసి దేవుడు మోషే ద్వారా తెలియజేస్తే, ఈ సొలొమోను ఏం చేస్తాడు అంటే గనక 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయం 16వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఐగుప్తు నుండి తెప్పించుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. రాజు గారు చేయకూడనటువంటి 3 పనులు ఇక్కడ దేవుడు ఆదిలోనే మోషే ద్వారా హెచ్చరించాడు. అయితే సొలొమోను రాజుగా ఉండి ఏం చేశాడు అని అంటే గనక ఐగుప్తు నుండి గుర్రాలను తెప్పించుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా రెండవది, దేవుడు మోషే ద్వారా ఏమని తెలియజేశాడు అని అంటే గనక రాజు అనేక మంది భార్యలను కలిగి ఉండకూడదు అని మోషేతో దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఈ సొలొమోను ఏం చేశాడు అంటే గనక 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు గనక మనం జాగ్రత్తగా చదువుతా ఉన్నప్పుడు సొలొమోను కామాతృత గలవాడు ఏం చేశాడు అంటే గనక 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నులను తన జీవితంలోనికి ఆహ్వానించాడు. అనేక మంది అన్య స్త్రీలను తన హృదయంలోనికి ఆహ్వానించి
పరచడం ద్వారా తన హృదయాన్ని ఇతరుల దేవతల వైపు త్రిప్పివేసినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. ఈ రెండవ విషయంలో కూడా ఒక రాజుగా చేయకూడనటువంటి పని చేయటం ద్వారా రాజు ఇక్కడ తప్పిదాన్ని చేశాడు. నా దేవుని బిడ్డలారా, మూడవది రాజు చేయకూడనటువంటి మూడవ పని తప్పిదం ఏంటో తెలుసా? రాజు వెండి బంగారాలను తన కొరకు ఖర్చు చేసుకోకూడదు, లేకపోతే విస్తారముగా సమకూర్చుకోకూడదు అని చెప్పేసి దేవుడు మోషే ద్వారా చెప్పినప్పుడు మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 14 నుంచి 22 వచనాలు కనుక మనం జాగ్రత్తగా చదువుతా ఉంటా ఉన్నప్పుడు ఆలోచన చేయండి. సొలొమోను కాలంలో ఎక్కడ చూసిన బంగారమే, ఎక్కడ చూసిన బంగారమే. ఈ 10వ అధ్యాయం 14 నుంచి 22 వచనాలు కనుక మనం చదువుతా ఉంటా ఉన్నప్పుడు ఎంత బంగారం ఆ సొలొమోను దగ్గరకు వచ్చేదో మనకు అర్థమవుతా ఉంటా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. సొలొమోను ఎంత గొప్పగా తన జీవితాన్ని ప్రారంభించాడో అంత గొప్పగా సొలొమోను తన జీవితాన్ని ముగించలేకపోయాడు. సొలొమోను జీవితం యొక్క ప్రారంభం ఎంత ఎత్తుగా ఉంటదంటే ఆకాశం అంత ఎత్తుగా ఉంటది. తన ముగింపు ఎంత భయంకరంగా ఉంటదంటే గనక పాతాళం యొక్క అంత లోతుగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఆలోచన చేయండి. గొప్పగా ప్రారంభించినటువంటి ఈ సొలొమోను జీవితం మధ్యలో దేవునికి దూరం అయిపోయాడు. మధ్యలో దేవునికి దూరం అయిపోయినప్పటికీ కూడా దేవునికి దూరముగా ఉండి సొలొమోను మాత్రం చనిపోలేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను తన చివరి రోజుల్లో ఏం చేశాడు అంటే గనక తన తప్పులు తెలుసుకున్నాడు, మారు మనసు పొందాడు, దేవుని వైపు తిరిగాడు. నా దేవుని బిడ్డలారా, దేవుని వైపు తిరిగాడు అనటానికి, మారు మనసు పొందాడు అని చెప్పడానికి మనకు అర్థం కావాలి అంటే గనక సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం గనక మనం చదివినట్లయితే ఆలోచన చేయండి. తాను బ్రతికినటువంటి ఆ సమయాల్లో ఆలోచన చేయండి, ఈ వేటి వెంట అతడు పరుగెత్తి నాశనాన్ని కోల్పోయాడో ఆలోచన చేయండి. నా ప్రియ దేవుని బిడ్డల సమస్తాన్ని కోల్పోయాడో అవన్నీ కూడా వివరిస్తూ చివరికి వచ్చేసరికి ఏమంటాడంటే గనక దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం శ్రేష్టం, మంచిది, ఉత్తమం అని చెప్పేసి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12వ వచన భాగంలో మనం చదువుతా ఉన్నాం. అలా తన చివరి రోజులో దేవుని పాదాల చెంతకు చేరి పశ్చాత్తాపపడటం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం.